పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. నేను ఆయన కోసం ఏదైనా చేయగలను, ఏమైనా చేస్తా. ఆయన కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఆయన పెట్టిన సిద్ధాంతాలు, ఆశయాలు అవన్నీ మాకు పవన్ కళ్యాణ్ని సీఎం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరందరూ సహకరించి ఆయన సిద్ధాంతాలు అవన్నీ పాటించి ఆయన్ని గెలిపించాలని కోరుతూ మీ జనసేన నాయకులు. మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం ఆయన చెప్పిన మాటలు విని మేము జనసేన సైనికులుగా చేరడం, కార్యకర్తలుగా ఉండడం, పనిచేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా 2019లో పవన్ కళ్యాణ్ గారు సీఎంగా కావాలని కోరుకుంటున్నాం. సీఎం కావాలని కోరుకోవడం కాదు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే సీఎంగా అవ్వాలనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు రావాలి, పాలన మారాలి. జై జనసేన. బాలాజీ నాయక్ అండి, మేము ఎస్టీ. నేను సార్ దగ్గర కంతం సంవత్సరాల గారి దగ్గర కనీసం 7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నాకు ఈ ప్రభుత్వం వల్ల నాకు ఏమి ఇటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ ఏది చేసినా కానీ నాకు ఏది విధంగా అసలుకి కావట్లేదు. ఏదైనా ఉంటే పార్టీ తరఫు నుంచి పనిచేయండి, మీ ఎమ్మెల్యే కానీ తీసుకురండి, నేను చేస్తాను అనే దానికి చెప్పడం జరుగుతుంది. కానీ మేము వెళ్ళి డైరెక్టర్ ఎంఆర్ఓ గారు కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఏది చెప్పినా కానీ వాళ్ళు పార్టీ ద్వారా ఏ పార్టీ మీది, ఎక్కడి నుంచి వచ్చారు చెప్పడమే తప్పితే అది తీసుకొని మీరు పనిచేయండి అనేది సిద్ధాంతం అనేది లేదు. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన కాడి నుంచి ఇందాక చెప్పారు, రాజమండ్రిలో మీటింగ్లో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, వైసీపీ కానీ టీడీపీ కానీ జై బోలో భారత్ మాతాకి అనేది ఎవరు అనలేకపోయారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే అన్నారు ఈ మాట. అది బాగా నచ్చింది. మహిళలకి రిజర్వేషన్ బాగా నచ్చింది. 2500 నుంచి 3500 పింఛన్ బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే రైతులకి అనేది బాగా నచ్చింది. ఈ జనసేన పార్టీని మేము పవన్ కళ్యాణ్ తరపు నుంచి రేత్రింబోగులు కష్టపడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. జై పవన్ కళ్యాణ్ గారు, జై జనసేన, జై కంతం సంవత్సరావు గారు. రేపల్లి నియోజకవర్గంలో టీం సర్దికి తరఫున పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రచారాలు చేస్తూ జరుగుతుంది. కంతం సంవత్సరావు గారి ఆధ్వర్యంలో అన్ని చోట్ల ప్రచారం చేస్తానికి మేము తిరుగుతాం జరుగుతుంది. జనాలు అన్ని విధాలుగా మేనిఫెస్టోలు చెప్పడము, ప్రతి ఒక్క మనిషికి మేనిఫెస్టో చెప్పి గాజు గ్లాస్ గుర్తుకు ఓటేమని చెప్తున్నాము. పవన్ కళ్యాణ్ గారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. రేపల్లి నియోజకవర్గం నగరం మండలం ఈదుపల్లి గ్రామం. నేను గత సంవత్సరం నుంచి జనసేన పార్టీ కోసం రేత్రిపగలు కష్టపడి ప్రజలలోకి మేనిఫెస్టో తీసుకెళ్లి మేము ప్రచారం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మేము ఒక టీంగా తయారయ్యి జనసేన మేనిఫెస్టో జనంలోకి తీసుకెళ్లి సిద్ధాంతాలు మాకు నచ్చి మేము జనసేన పార్టీ కావాలనుకుని పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మాకు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ మాకు మా ఊరికి సరైన రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ లేవండి. ఈరోజు మనం ఈ ప్రభుత్వం కష్టపడి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తే మాకు అన్ని సమకూరుతాయి అని మేము గత సంవత్సరం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. నా పేరు జడ రవీంద్రబాబు. షెడ్యూల్ కుల హక్కుల పట్ల సంఘంలో నేషనల్ అధ్యక్షుడు. నేను గత సంవత్సరం ఉచిత చూస్తూ ఉంటే మొత్తం 24 మంది ముఖ్యమంత్రులు వెళ్ళారు మన రాష్ట్రాన్ని, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదరించిన వాడి నుంచి. 13 మంది రెడ్లు, 6 కమ్మోళ్ళు, ఒక ఎలమ, ఒక వైశ్య, ఒక ఎస్సీ. ఎప్పుడు ఈ కమ్మ రెడ్డి పాలన వేరే పాలన ఉండదంట. ఈసారికైనా మారాలని కొత్త ఆలోచనతో ముందుకొస్తున్న పార్టీ జనసేన పార్టీ. మేము ఒక దళిత లీడర్ని. ఈ మన రాష్ట్రంలో బీజేపీ అట్టడుగున చివరి దిశలో ఉంది. దాన్ని ఇప్పటివరకు మేము ప్రతి అంబేద్కర్ బాంబుకి దండేసినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యత వద్దిల్లాలి అనేవాళ్ళం. ఇప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటు కాపు కూడా వద్దిల్లాలి అంటారు. కాపు అనేది ఒక బలమైన వర్గం, ఎస్సీ బీసీ అనేది మేము బలహీన వర్గం. ఇప్పుడు బలహీన వర్గానికి ఒక బలమైన వర్గం సపోర్ట్ ఇచ్చింది. సపోర్ట్ ఇస్తే ఈ టైంలో మంచి అవకాశం మాకు. అది రానున్న కాలంలో బీఎస్పీ మంచి పొజిషన్కి వచ్చిందని మన ఆంధ్రప్రదేశ్లో కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గారని మేము ఆశిస్తున్నాం.
For more updates, please subscribe 99 TV Telugu.